భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర వహించి తెల్లదొరలను తరిమి కొట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మహానీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్వాతంత్ర్యం సాధించడం నుంచి మొదలుకొని అనేక త్యాగాలతో దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని స్మరించుకున్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవాన్ని తీసుకువచ్చి అంబలి తాగే రోజుల నుండి ఈరోజు బిర్యానీ తినే రోజుల దాకా ఈరోజు మనం తింటున్నామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశ భవిష్యత్తు మొత్తం కూడా యువత చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో 21 ఏళ్లకు ఉన్నటువంటి ఓటు హక్కును 18 ఏళ్లకే తీసుకొచ్చిన ఘనత ఈరోజు రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఇవన్నీ కూడా అదేవిధంగా పివి నరసింహారావు అయితేనేమి, మన్మోహన్ సింగ్ అయితేనేమి ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో మరి తీసుకువెళ్ళిందన్న ఘనత ఈరోజు మన నాయకులకు దక్కుతుంది. ఇవన్నీ కూడా చట్టాలను తీసుకువచ్చి అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చక్కగా మన ప్రాంతంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడవడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి కట్టుబడి ఈరోజు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతూ రేపు రాబోయే రోజులలో కూడా టీపీసీసీ, ఏఐసీసీ ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి కంకణ బద్దులమై ఈరోజు పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ